హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గురువు ఆజ్ఞ అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు గురు గోవింద సింగు ఆనందపుర వీధులలో పాదచారిగా వెళ్తున్నాడు. ఆయన మంచి విలువైన దుస్తులను ధరించి ఉన్నాడు. అనేక మంది శిష్యులు వెంట ఉన్నారు. వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఒక చిన్న ఇరుకు సందు తగిలింది. ఆ సందులో ఒక తాపీ మేస్త్రి ఒక ఇంటి పైన ఉండి మరమ్మత్తు చేస్తూ ఉన్నాడు. ఆ సందులో నుంచి వెళ్తూ ఉండగా పొరపాటున తాపీవాని చేతిలో ఉండే అడుసు గురుగోవిందు గౌను మీద చిలికింది. ఆ మట్టున గురువు వెంటనున్న శిష్యులకు చర్రుమని కోపం వచ్చేసింది. యారా, దారంట వచ్చేపోయే మనుషుల్ని చూసుకోవా, నీకెంత పొగరా అని తిట్టిపోశారు. గురుగోవిందు కూడా వెనక్కి తిరిగి చూశాడు. మేస్త్రి అడుసుతో పనిచేయడం కనిపించింది. అప్పుడు గురుగోవిందు తన వెంటనున్న శిష్యులతో వాణ్ణి ఒక లెంపకాయ వేయండి అని ఆజ్ఞాపించాడు. ఈ మాట వినగానే గురువు ఆజ్ఞ ప్రకారం మేస్త్రిని అందరూ తలకొక లెంపకాయ వేశారు. తాపీవాని ముఖం ఎర్రబడింది. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి బాబు అంటూ వాడు వేడుకున్నాడు. గురూజీ ఆ మేస్త్రిని దగ్గరకు పిలిచాడు. శిష్యుల్ని పిలిచాడు. అబ్బాయిలు, నేను అతన్ని ఒక్క లెంపకాయ కదా కొట్టమంది, అలాంటప్పుడు మీరంతా కలిసి ఎందుకు వాణ్ణి చావబాదారు అని అడిగాడు. అందుకు ఆ శిష్యులు ఏమీ జవాబు చెప్పలేక తెల్లబోయారు. అందులో ఒక శిష్యుడు ముందుకు వచ్చి, గురూజీ, మీరు ఏ ఒక్కరిని నిర్దేశించి ఈ పని చెప్పలేదు కనుక ఎవరి మట్టుకు వాళ్ళమే మీ ఆజ్ఞ నెరవేర్చాలనే ఆత్రంతో పోయి వాణ్ణి తలా ఒక లెంపకాయ వేశాం అని చెప్పారు. ఈ మాట వినగానే గురుగోవిందు ఆ తాపీ మేస్త్రిని బుజ్జగించి, నాయన, నీకు పెళ్ళి అయిందా అని ప్రశ్నించాడు. లేదండి అన్నాడు వాడు. అప్పుడు ఆయన శిష్యుల వైపు తిరిగి, మీరందరూ నా ప్రియమైన శిష్యులు. నా నోటి వెంబడి మాట వచ్చేసరికల్లా అందిపుచ్చుకొని ఆచరణలో పెట్టగలరు. ఇందాక ఈ పనివాని విషయంలో నేను చెప్పేసరికల్లా ఎంతో వినయ విధేయతతో ఆ ఆజ్ఞ నెరవేర్చారు. ఇప్పుడు అతని విషయంలోనే మరొక ఆజ్ఞ నెరవేరుస్తున్నాను. వెంటనే నెరవేర్చాలి. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఎవరి వద్ద ఆడపిల్లలుంటే వారిని ఇతనికిచ్చి పెళ్లి చేయండి. శిష్యులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అందరిలోకి ఒక్క శిష్యుడు మాత్రమే ముందుకు వచ్చి, నేను నా కూతురును అతనికిచ్చి పెళ్లి చేసి గురువాజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు. గురుగోవిందు మెచ్చుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతడే గురుగోవిందు నిజ శిష్యులలో ఒకడై గురువు దీవెనలు పొందాడు. అప్పుడు గురుగోవిందు పై కబుర్లు చెప్పే మామూలు శిష్యులకు, ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి గురువాజ్ఞ నెరవేర్చగల నిజమైన శిష్యునికి తారతమ్యాన్ని చూపించాడు. ఇది విని దక్కిన శిష్యులంతా సిగ్గుతో తల వంచుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.